ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను వాళ్ళ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈరోజు థింక్ ఆంధ్ర అనే వెబ్సైట్ ద్వారా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా వక్రీకరించి ఒక వీడియో ద్వారా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతి గారు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇచ్చినట్టు, ఆనాటి ఆ కంప్లైంట్ని పబ్లిక్కి ప్రచారం కాకుండా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బయటికి రాకుండా రాజశేఖర రెడ్డి గారికి తెలియజేసి దాన్ని ఎటువంటి కేసు లేకుండా పెద్దన్న పాత్ర పోషించాడని చెప్పి థింక్ ఆంధ్ర అనే వెబ్సైట్ ద్వారా ఒక కట్టుకథని అల్లి వండి వార్చే విధంగా టీడీపీ పేజీల్లో కానివ్వండి, అతని అనుసంధానమైనటువంటి ఫాలోవర్ ద్వారా ట్విట్టర్, ఇన్స్టా, ఎక్స్ పేజీల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా రాస్తున్నటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉమ్మడి స్టేట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పట్ల, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళు ఖచ్చితంగా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అంత చిత్తశుద్ధి, మంచితనం ఉంటే ఆ రోజు బాలకృష్ణ గారు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లంకొండ సురేష్ గారి మీద ఇంకొకరి మీద కాల్పులు జరిపినప్పుడు మీరు నిజంగా ఆ రోజు ఎందుకు కప్పిపుచ్చలేకపోయారు? కప్పిపుచ్చడం అంటే రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి కేసు కాకుండా ఏదైతే బాలకృష్ణ గారికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఎటువంటి ప్రచారం కాకుండా బాలకృష్ణ గారిని కనీసం పోలీస్ మెట్లు కూడా ఏదైతే స్టేషన్ మెట్లు కూడా ఎక్కకుండా చూశారు. అది పరువు ప్రతిష్టను కాపాడడం అంటే. ఈ విధంగా ఇన్ని రోజుల తర్వాత ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఇటువంటి ఫేక్ ఐడీల ద్వారా, ఫేక్ అకౌంట్ల ద్వారా ఇది వ్యక్తిగత హన్నం అంటే వీరు అటువంటి మాటలు మాట్లాడేటువంటి హక్కు, అంత గొప్ప మనసు చంద్రబాబు నాయుడు గారికి లేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అది ఉందాతనమా? ఈరోజు నీ ఆర్భాటం కోసం జగన్మోహన్ రెడ్డి మీరు ఫెయిల్యూర్ ఈ 2 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పి కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం ఏదో ఒకటి అంటే పొరపాటు నిత్యం ఇదే సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత హననం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్నారంటే ఇది మీకు అలవాటు. ఖచ్చితంగా ఇటువంటి వెబ్సైట్ల మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఈ మరలా పునరావృతం అయితే కోర్టుల ద్వారా ఎత్తుకుంటాం. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి ఎంతవారినైనా మేము ఖచ్చితంగా ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కంప్లైంట్ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్లు ఇస్తాం. దానికి సంబంధించిన అకౌంట్మెంట్ కూడా తీసుకుంటాం. ఏదైతే పోలీస్ వ్యవస్థ కానివ్వండి, పోలీసు వారు కానీ, సైబర్ క్రైమ్ వారు కానీ దీనిపైన చర్యలు తీసుకోబోయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మరలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి వారి మీద బాధితులైన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.